బద్వేల్ పట్టణ బల్య సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు వెంకటయ్య జ్ఞాపకార్థం అశోక్ రాయల్ సహకారంతో మార్కెట్ సమీపంలో చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి, అర్బన్ ఎస్ఐ చిరంజీవి వారి చేతుల మీదుగా చలివేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడారు। ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు। అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి అక్కడికి వచ్చిన పాదచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టారు। ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తూ ఉంటాం। ఇదే విధంగా ఒక బద్వేల్లోనే కాకుండా జిల్లా లెవెల్లో పేరు పొంది రాయలసీమ లెవెల్లో పేరు పొందిన బద్వేల్ బల్య సేవా సంఘం అంటే ఎన్నో కార్యక్రమాలు ఇరుకు ఇబ్బంది పొందే వాళ్ళకు చిన్న ఏ ఇరుకు ఇబ్బంది పొందినా మేము ఉంటాము అంటూ వచ్చి బల్య సేవా సంఘం తరఫున వెంకట సుబ్బయ్య గారు కానీ, ఉపాధ్యక్షుడు పొరపాటు సురేంద్ర కానీ, కార్యదర్శి గుంకల వెంకటరమణ కానీ, వాళ్ళ టీం అందరు కానీ మా వంతు కూడా మేము చేస్తామని మమ్మల్ని అందరినీ దగ్గరికి పిలిచి సేవించుకోవడం చాలా గర్వించదగ్గ విషయంగా ఈ బల్య సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, అర్బన్ ఎస్ఐ చిరంజీవి సార్ గారు రావడము, ఈరోజు ఓపెన్ చేయడము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। వాళ్ళకు ఈ మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు, చిరు వ్యాపారులకు అందరికీ కూడా, తోపుడు బండ్ల వాళ్ళకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది। మరి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసే వాళ్ళను ప్రభుత్వం తరఫున మేము మున్సిపాలిటీ ఎప్పుడు కూడా మా చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాలా, అదేవిధంగా మేము ప్రోత్సహిస్తాము కూడా। కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఈ రోజు నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అని ప్రభుత్వం రకరకాల అలర్ట్ మెసేజ్లు పంపుతుంది ప్రజలకు। 10 తర్వాత ఎవరు బయటికి రావద్దు, 3 వరకు అందరూ నీడ ప్రదేశాల్లోనే ఉండాలా। ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తే అది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకొని రావాలా, గొడుగు కానీ ఏదైనా నీడ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలా। అనవసరంగా బయట తిరిగి వడదెబ్బ లాంటి ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది। అందులో భాగంగా మనం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ను రెగ్యులర్గా సోషల్ మీడియా ద్వారా అందరూ ద్వారా మనం పబ్లిక్ తెలియజేస్తాయి। ముందుగా ఈ కార్యక్రమానికి మన బద్వేల్ బల్య సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య గారికి చాలా గొప్ప కార్యక్రమం ఇది। ఎందుకంటే చలివేంద్రం అనేది ప్రజెంట్ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది। నిన్న మన కడప జిల్లాలో కూడా దాదాపుగా 45 degrees సెంటిగ్రేడ్ నమోదైంది। కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది। అందువల్ల ఇక అందులో మార్కెట్కి దగ్గర పెట్టడం వల్ల దీనికి వచ్చే ప్రజలు కూడా దీన్ని గొప్పగా ఉపయోగించుకోవచ్చు। కాబట్టి ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని గొప్పగా ఉపయోగించుకోండి। అలాగే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, అందరూ ప్రజలందరూ జాగ్రత్త తీసుకోండి। చాలా గొప్ప కార్యక్రమం, ఎందుకంటే అన్నదానం ఎంత బృహత్తర కార్యక్రమమో ఈ నీటిదానం కూడా అంతకంటే ఎక్కువ బృహత్తర కార్యక్రమం। ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి దీని వెనకాల ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ